ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బ్లాక్ మార్కెట్లో తెలంగాణ యూరియా అంటూ ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు కథనం సర్క్యులేట్ అవుతోంది. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. తప్పుడు కథనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ మార్కెట్లో తెలంగాణ యూరియా అంటూ ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు కథనం సర్క్యులేట్ అవుతోంది. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. తప్పుడు కథనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. రైట్, చూస్తా ఉన్నాం. పూర్తిగా ఏదైతే ఆంధ్రజ్యోతి పేరుతో తప్పుడు కథనాలు కూడా సర్క్యులేట్ చేస్తున్నటువంటి దృశ్యాలు, బ్లాక్ మార్కెట్లో తెలంగాణ యూరియా అంటూ కూడా తప్పుడు కథనాన్ని ఆంధ్రజ్యోతి పేరుతో కూడా సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులకు నిన్న ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అవును, ఆంధ్రజ్యోతి ఎప్పుడు కూడా అక్షర సత్యాలనే ప్రజల ముందు ఉంచుతుంది. ఆంధ్రజ్యోతి నిప్పు లాంటి వార్తలను, సమాచారాన్ని, నిప్పు లాంటి నిజాలను ప్రజల ముందు తీసుకొస్తుంది. ఎప్పుడు కూడా ప్రజల కష్ట సుఖాల్లో మమేకమై ఆంధ్రజ్యోతి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చిందని చెప్పేసి ఒక యూరియా, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న సమస్య యూరియా సమస్య. ఈ సమస్య యూరియా తెలంగాణకు సంబంధించిన, ఈ సమస్యను ఆధారం చేసుకుని తెలంగాణకు సంబంధించిన యూరియాని దొడ్డిదారిన వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. పక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగిలిన రాష్ట్రాలకు బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటున్నారు. 20% పైగా కమిషన్ తీసుకొని ఈ దందా కొనసాగిస్తున్నారని చెప్పేసి ఒక తప్పుడు కథనాన్ని సృష్టించి ఆంధ్రజ్యోతి డేట్ లైన్ తో ఖమ్మం ఆంధ్రజ్యోతి అనే డేట్ లైన్ ని క్రియేట్ చేసి ఆంధ్రజ్యోతిలో ఆ వార్త ప్రచురితమైనట్లుగా క్రియేట్ చేసి దాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దీనికి ఒకటే ఒక ప్రధానమైన కారణం, వేరే పత్రికల్లో ఏ పత్రికల్లో వచ్చినట్లు పెట్టినా కానీ ప్రజలు ఎవరు నమ్మరు కాబట్టి ఆంధ్రజ్యోతి మాత్రమే నిప్పు లాంటి నిజాలను బయటకు వెలుగులో తీసుకొస్తుంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలకు ప్రజల్లో ఒక విశ్వసనీయత ఉంది, ఒక గుర్తింపు ఉంది. ప్రజలు కాదు, అందరూ కూడా ఎవరైనా సరే ఈ కథనం ఆంధ్రజ్యోతిలో వచ్చిందంటే దాన్ని తప్పనిసరిగా గుర్తిస్తారు, నమ్ముతారనే భావంతో ఆంధ్రజ్యోతి పేరుతో ఒక తప్పుడు కథనాన్ని సృష్టించి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అది వెలుగులోకి రావడంతో నిన్న ఆంధ్రజ్యోతి ఖమ్మం యూనిట్ బృందం, ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ పులవరావు ఆధ్వర్యంలో యూనిట్ బృందం అంతా కూడా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బంది అందరూ కలిసి ఖమ్మం సిపి సునీల్ దత్ని కలిసి ఆయనకి ఈ ఏ కథనం అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో దాన్ని, ఆ కథనంతో పాటు ఫిర్యాదు కాపీని కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. సునీల్ కుమార్ కూడా దీనిపైన తీవ్రంగా స్పందించారు. ఇటువంటి వాటిని ప్రోత్సహించేది లేదు, దీని వెనక ఎవరున్నా సరే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. దీనిపైన ఈ కథనాన్ని చూసి ఆయన తీవ్రంగా స్పందించడం కూడా జరిగింది. ఈ రోజు ఇదైంది, రేపు మరొకటి కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మేము ఎట్టి పరిస్థితులు కూడా నిర్లక్ష్యం చేసేది లేదు, తప్పనిసరిగా కేసు నమోదు చేస్తాం, దీని వెనక ఎంతటి వారున్నా సరే వదిలిపెట్టేది లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ యూరియాకి సంబంధించిన స్కామ్ జరుగుతుంది, కుంభకోణం జరుగుతుందని చెప్పేసి ఇట్లా తప్పుడు కథనం సర్క్యులేట్ అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సీరియస్ గా స్పందించారు. ఆయన కూడా పోలీసు యంత్రాంగంతో మాట్లాడారు, ఆంధ్రజ్యోతి సిబ్బందితో మాట్లాడారు. ఏం జరిగింది ఏంటనే వాస్తవం కూడా ఆయన తెలుసుకున్న పరిస్థితి ఉంది. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం అని చెప్పి ప్రసారం చేస్తే అది ప్రజల్లోకి వెళుతుంది, ప్రజలందరూ చూస్తారు, నమ్ముతారనే ఒకే ఒక్క కారణంతో ఆ ఆంధ్రజ్యోతి బ్యానర్ ను వాళ్ళు వాడుకుని ఈ విధమైన తప్పుడు కథనాన్ని సృష్టించడం జరిగింది అని కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆంధ్రజ్యోతి ప్రతినిధి చెప్పడం జరిగింది. దీనిపైన ఆయన కూడా సీరియస్ గా స్పందించారు. ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించింది, ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టింది. దీని వెనక ఎవరున్నారు, ఎవరు ఈ విధంగా తప్పుడు కథనాలను సృష్టించి సర్క్యులేట్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో గ్రూపులో చేస్తున్నారని దానిపైన కూడా
తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది. ఇటు ఖమ్మం పోలీస్ సిబ్బంది కూడా రంగంలో దిగారు. దీనిపైన ఒక ప్రత్యేకంగా ఒక టీం కూడా సిపి సునీల్ దత్ నియమించడం జరిగింది. ఆ బృందం పూర్తి స్థాయిలో ఈ సైబర్ క్రైమ్ సంబంధించిన ఈ ఎంక్వైరీ అంతా కూడా విచారణ అంతా కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. తొందరలోనే ఎవరైతే ఈ అక్రమ కథనాన్ని, ఈ తప్పుడు కథనాన్ని సృష్టించి సర్క్యులేట్ చేశారో ఆ వ్యక్తులందరినీ కూడా అదుపులో తీసుకుంటామని చెప్పేసి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సిపి సునీల్ దత్ చెప్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్